హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఫస్ట్ ఇవాళ మనం కొన్ని కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకున్నాము. యాక్రిలిక్స్లో యాక్రిలిక్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ యూసెస్ ఉంటాయి. అన్నీ వాళ్ళ డిస్కస్ చేద్దాం. ఇది ఏమో ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింట్స్, క్యామ్లిన్ ఆర్టిస్ట్ యాక్రిలిక్ కలర్స్ అన్నమాట. ఇక్కడ నేను చూపించే ప్రతి ప్రోడక్ట్ని నేను అక్కడ చూపించేదాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేస్తాను, మీరు బై చేసుకోవచ్చు. ఇది అండ్ ఈ రెండిట్లో నుంచి కాకుండా మనకి మళ్ళీ ఫెవిక్రిల్లో ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి ఏది మనం ఫ్యాబ్రిక్కి యూజ్ చేసుకోవచ్చు, ఏది మనం యాక్రిలిక్కి యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసుకోవాలి, అండ్ బిగినర్స్కి ఏది, ప్రొఫెషనల్గా మీరు చేయాలనుకుంటే దానికి ఏవేవి యూజ్ చేయాలో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ వల్ల నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్తా, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రోడక్ట్ ఫెవిక్రిల్లో మనకి యాక్రిలిక్ పెయింట్స్ దొరుకుతాయి. యాక్రిలిక్ కలర్స్లో ఇట్లా బాక్స్ లాగా వస్తుంది మనకి. ఇది సపరేట్లో కూడా మీకు దొరికేస్తుంది. ఇది మీరు ఓన్లీ ఇలా పెయింట్స్ ఒక 12 సెట్స్ అన్న తీసుకోవచ్చు, 6 సెట్స్ కూడా తీసుకోవచ్చు. ప్రతి లింక్స్ నేను బయోలో పెట్టేస్తా, డిస్క్రిప్షన్లో. దీని తర్వాత ఏంటంటే మీకు ఈ ఫెవిక్రిల్ బాటిల్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కొంచెం లిక్విడ్ ఫార్మ్లో ఉంటుంది. ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండడం వల్ల మీకు ఏంటంటే మీరు మీ క్యాన్వాస్ పైన వేసినా, మీ క్లాత్ పైన వేసినా కానీ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో మనం యాక్రిలిక్ మనం క్యాన్వాస్ పైన, పేపర్స్ పైన ఎలా వేయాలో అది మాట్లాడదాం. దాని తర్వాత నేను ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది. మీరు బిగినర్ దిస్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. ఎందుకంటే ఇది కొంచెం వాటర్ ఉండడం వల్ల, కొంచెం లిక్విడ్ ఫార్మాట్లో ఉండడం వల్ల మీకు ఇది చాలా ప్రాపర్గా మీకు బ్లెండ్ చేయడానికి ఈజీ. ట్యూబ్స్ నాకు చాలా ఫేవరెట్. అందరు అంటారు ఓకే, మోస్ట్ ఆఫ్ నేను చాలా మందిని చూసా, చాలా పెద్ద పెయింటింగ్స్ కూడా ఇలాంటి ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్తో చేస్తున్నారు. బట్ ఐ రికమెండ్ యూ టు యూస్ దిస్ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ యాక్రిలిక్ కలర్స్ విచ్ ఇస్ ఓన్లీ ఫర్ ది ఆర్టిస్ట్, అండ్ ఇది చాలా థిక్ ఉంటుంది. కంపేర్ టు ఇలాంటి బాటిల్స్ తోటి కంపేర్ చేస్తే ఇది చాలా థిక్ ఉంటుంది అన్నమాట. సో మీరు దీంట్లో ఇక్కడ కొన్ని రేషియోస్ అవన్నీ ఉంటాయి. అది నేను అప్కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, పెయింటింగ్ గురించి అవన్నీ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ఏంటంటే ఇది కొంచెం థిక్ ఉంటుంది, ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో దీని బాటిల్స్, ఇంకా దీనిది కూడా బాటిల్ దొరుకుతుంది, అండ్ ఇట్ విల్ బీ లైక్ దిస్. ఇది ఫెవిక్రిల్ది యాక్రిలిక్, ఇది క్యామ్లిన్. సో ఇఫ్ ఐ కంపేర్, దిస్ విల్ కాస్ట్ యూ లెస్ అండ్ దిస్ విల్ కాస్ట్ యూ మోర్. మీరు ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే రెండు కాంబినేషన్గా యూజ్ చేస్తాను అన్నమాట. సో వైట్ ఎస్పెషల్లీ ఇది ఒక బాటిల్, క్యామ్లిన్ ఒక బాటిల్ ఉందన్నమాట. సో రెండు బ్యాలెన్స్గా యూజ్ చేస్తాను. మీరు బేసిక్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఇది ఒకటి సెట్ కొనండి, దిస్ వన్ ఫెవిక్రిల్గా. దీంతో పాటు మీరు ఇంకా ఏవి కొనడం అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఈ టైప్ ఆఫ్ ట్యూబ్స్, దిస్ ఆర్ ది ట్యూబ్స్ విచ్ ఐఎమ్ సేయింగ్ యూ. దిస్ ఆర్ వెరీ ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్ ఉంటుంది, చాలా థిక్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా దీంతో యూజ్ చేయాలని అనుకుంటే మీకు బ్లెండింగ్ ప్రాపర్గా రాదు. అదే మీరు కొంచెం ఈ బాటిల్స్ తోటి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాక మీరు చేశారనుకోండి, మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నట్టు. బేసిక్ లెవెల్గా మీకు ఒక వ్యూ ఉంటుంది అన్నమాట. సో ఎట్లా బ్లెండ్ చేయాలి, ఎట్లా స్మూత్గా చేయాలి అని చెప్పేసి. ఈ రెండింటి డిఫరెన్సెస్ నేను సింపుల్గా చెప్పాలనుకుంటే, ప్రొఫెషనల్స్ కోసం, ఇది బిగినర్స్ కోసం. ఇది సపోజ్ మీరు పెయింటింగ్ని చాలా సీరియస్గా తీసుకోవాలనుకుంటే దీంతో స్టార్ట్ చేయండి. కాదు నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా అంటే దీంతో కూడా స్టార్ట్ చేయవచ్చు. అండ్ దిస్ ఇస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ డెకరేషన్, క్రాఫ్ట్స్ పైన ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఇది మొత్తం మనం ప్రాపర్గా క్యాన్వాస్, ఎండిఎఫ్ బోర్డ్, ఇంకేదైనా టెక్స్చర్ ఆర్ట్స్ కోసం యూజ్ చేస్తాం. సో మోస్ట్లీ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ది ప్రొఫెషనల్ పర్పస్ అండ్ ఇట్ విల్ బి బెట్ కాస్ట్లియర్ దెన్ దిస్ వన్. సో దీన్ని కూడా నేను అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, యూ కెన్ చెక్. ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూజ్ చేయాలా, ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేయాలా అని చెప్పేసి చాలా మెంబర్స్కి క్వశ్చన్ ఉంటుంది. సో దాట్ వీ విల్ క్లియర్ టుడే. సో దీనికి వచ్చేసరికి ఇది ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది చాలా రోజుల వరకు. దిస్ ఈస్ జస్ట్ లైక్ అన్ యాక్రిలిక్ పెయింట్స్, బట్ దిస్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్ దెన్ దిస్. సో
ఈ రెండిటి నుంచి అంటే ఐ ప్రిఫర్ ఫర్ దిస్ వన్ ఓన్లీ, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రిక్ కలర్స్ కోసమే, ఇంకా ఇది లాంగ్ టర్మ్గా కూడా ఉంటుంది. సో ఐ ప్రిఫర్ యూ గో విత్ దిస్. దీన్ని అయితే మీరు క్యాన్వాస్ పైన, పేపర్ పైన, దేనిపైన యూజ్ చేసుకోవచ్చు. దిస్ యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ క్యాన్వాస్, MDF బోర్డ్, దేనిపైన యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఈవెన్ ఫర్ యూర్ ఫ్యాబ్రిక్, అండ్ ఇట్ వోంట్ గో ఫర్ షూర్. డీటెయిల్గా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకోసం వీడియో చేస్తాను. ఓకే, మీకు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే మీ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి రిలేటెడ్ వీడియోస్ చేయాలని ట్రై చేస్తాను. ఓకే, సీ యూ దేర్, బాయ్.